నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. క్యాథన్ ఆరోగ్య కేంద్ర, ఆయుర్వేద, ఆక్యుపెంచర్, న్యాచురల్ సైన్స్‌లో నిపుణులైనటువంటి డాక్టర్ దిలీప్ గారు మనతో ఉన్నారు. అయితే భారతీయ సాంప్రదాయం ప్రకారం మహిళలు గాజులు, ముక్కుపుడక, కాళ్ళకు పట్టీలు, మెట్టెలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అసలు వీటికి సైంటిఫిక్‌గా ఎలాంటి రీజన్స్ ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. బాగున్నారా? ఓకే. నేను చెప్పింది విన్నారు కదా ఇప్పుడు. ఆ! అయితే మహిళలు చాలా మంది అంటే పెళ్ళైన వాళ్ళు, కాని వాళ్ళు కూడా గాజులు వేసుకుంటూ ఉంటారు. కాళ్ళకి కడియాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అసలు ముఖ్యంగా మహిళలు ముక్కు పుడక ఎందుకు పెట్టుకుంటూ ఉంటారు? ముక్కు పుడక అనేది చూడండి, ఆయుర్వేదంలో ఒకప్పుడు పచ్చబొట్టు సిస్టమ్ ఉండేది. హ్మ్. పచ్చబొట్టు యేసుకునేది. ఇక్కడ ఆడవాళ్ళు ఇక్కడ పచ్చబొట్టు యేసుకునేది. ఇక్కడ ఒక పచ్చబొట్టు యేసుకునేది. ఒక ఆకు పసరుతోటి, ఒక కాపర్ నీడిల్ తోటి పచ్చ యేసుకుంటే లైఫ్ టైమ్ ఆ పచ్చ అనేది గ్రీన్‌గా అలాగే ఉండడం వల్ల కొన్ని సైంటిఫిక్‌గా నేచర్ యొక్క సైన్స్ చెప్తున్నా నేను. నేచర్‌లో ఉండే సైన్స్ చెప్తున్నా. అయితే దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్తుంది నేచర్? మానవ శరీరంలో 360 పాయింట్స్‌ని కనుక్కున్నారు. న్యాచురల్‌గా నేచర్ అంటే అక్యుపెంచర్ ప్రకారంగా చూస్తే 360 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్‌లో ఒక పాయింట్ వచ్చేసి ముక్కు పుడక. 2 సైడ్‌లు కుట్టించుకోవచ్చు. ఒక సైడ్ కుట్టించుకోవచ్చు. ఈ ముక్కు యొక్క రంధ్రాల్లో కొంతమందికి ఇక్కడ ఫార్మ్ అవుతుంది. సైనస్ అని చెప్పేసి అంటాం కదా మనం. ఈ సైనస్ అనేది ఇక్కడ ముక్కు అనేది ఇక్కడ ఫార్మ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంటుంది కొంతమందికి. బ్లాక్ అవ్వడం వల్ల ముక్కు మొత్తం మూసుకుపోతుంది. ముక్కు పుడక వల్ల ఏమవుతుందంటే, అందుకే కంపేర్ చేస్తే లేడీస్‌లో సైనస్ చాలా తక్కువ. ముక్కు కుట్టించుకోకపోతే సైనస్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఈ ముక్కు పుడకకున్న ఏంటి అనంటే లంగ్స్, ఊపిరితిత్తుల యొక్క పాయింట్స్ ఉంటాయండి ఇక్కడ. ఈ పాయింట్స్ ఇక్కడ ముక్కు పుడక కుట్టించుకోవడం అనేది లంగ్స్‌ని, ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవడం. ఆడవాళ్ళకు అందుకే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. వాళ్ళు ఇంట్లో ఎంత వర్క్ చేసినా అలసిపోరు. మగవాళ్ళు కొంతసేపు పని చేస్తే అలసిపోతారు. కానీ ఆడవాళ్ళు నిరంతరంగా పనిచేసినా అలసిపోరు. ఇప్పుడున్న ఇమ్యూనిటీ పవర్ని తగ్గించుకోవడం జరిగింది. ఎందుకనంటే ముక్కు పుడక కుట్టించుకోవడం భయం కారణాలు. నాకు సెట్ అవ్వదు, నేను నా ఫేస్ అంతా ఇదవుతుంది. సెలబ్రిటీస్ ఎవరు కూడా చూడండి ఆర్టిఫిషియల్గా పెట్టుకుంటారు, కానీ పర్మనెంట్గా ముక్కు పుడకలు ఎవరు కుట్టించుకోవట్లేదు సెలబ్రిటీస్ అంతా కూడా. కాబట్టి ముక్కు పుడక అనేది లంగ్కి రిలేటెడ్గా ఇమ్యూనిటీ పవర్ని ఇవి ఇంక్రీజ్ చేసుకునేదానికి ముక్కు పుడకని కుట్టించుకునేది నేచర్లో. కాబట్టి చాలా క్లియర్గా కొన్ని మీకు ఒక చార్ట్ కూడా చూపిస్తాను మీకు నేను. ఇక్కడ చూడండి, ముక్కు అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ముక్కు పుడక కుట్టించుకోవడం వల్ల ఒక పాయింట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఆ పాయింట్ని లంగ్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఇమ్యూనిటీ పవర్ని లంగ్స్ ద్వారా వస్తుంది కాబట్టి ఈ లంగ్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది. అంటే యాక్యుపెంచర్‌లో మీకు ఒక స్టాచ్యూ చూపిస్తాను. 360 పాయింట్స్‌లో ముక్కు పుడక కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ముక్కు పుడక దగ్గర కుట్టించుకోవడం వల్ల లంగ్స్ అనేది యాక్టివేట్ చేసుకొని ఇమ్యూనిటీ పవర్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. దానికి ఎంత వెయిట్ ఉంటే అంత యాక్టివ్‌గా పనిచేస్తుంది. అందుకే కొంతమంది బాగా పెద్ద పెద్దగా పెట్టేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్‌ని బూస్టప్ చేసుకునే దానికి, న్యాచురల్‌గా బూస్టప్ చేసుకునే దానికి పనికొచ్చే కీ పాయింట్స్ లాగా పనిచేస్తాయి. కాబట్టి ఇది నేచర్ యొక్క సైన్సు. ఇప్పుడున్న సైన్స్‌కి దీని అర్థం కాదు కదా! అసలు ఇది ప్యాషన్ కాదు. అస్సలు గుర్తుపెట్టుకోండి. ముక్కు పుడక అనేది ప్యాషన్ కాదు. సైంటిఫిక్ రీజన్ ఉంది. నేచర్‌లో సైన్స్ ఏం చెప్తుందనేది కూడా అక్యుపంక్చర్‌లో కూడా చాలా క్లియర్ కట్‌గా మనకు దీని గురించి మంచి పేటెంట్స్ ద్వారా కూడా కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పాయింట్స్‌ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఇంటర్నల్ ఆర్గన్స్‌ని చాలా యాక్టివ్‌గా పెట్టుకోవచ్చు అనేది నేచర్ చెప్తుంది.